హాయ్ హలో నమస్తే వనక్కం మనసులో మాట మీతో ఈ పూట మీ సత్య. మనం ఇక్కడ కైకలూరులో ఉన్న ఆటపాక దగ్గర ఉన్న పెలికాన్ ప్యారడైజ్కి వచ్చాం. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు. మేబీ ఉదయం 9:30 గంటలలోకి ఓపెన్ చేసి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుంది. అయితే మనం ఈ చుట్టుపక్కల లక్కీగా ఏంటంటే మనకి ఒక ఊరు ఉంది కాబట్టి ఆ ఊరికి దారి ఉంది. ఆ దారి పక్కనే కాబట్టి ఇది మనం గేటు తీయకపోయినప్పటికీ పక్షుల్ని దగ్గర నుండి వీక్షించవచ్చు. ఇదంతా ఆటపాక గ్రామంకి సంబంధించిన కొల్లేరు అనమాట. కొల్లేరు కాంటూర్లు అంటారు కదా, అంటే కొల్లేరు అభయారణ్యము అంటే చాలా విశాలమైన నీటి సరస్సు. ఇది అతిపెద్ద నీటి సరస్సు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మంచినీటి సరస్సు ఉందంటే కొల్లేరుది. మనకి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదైనా ఉందంటే పులికాటు. మనకి ఆ విషయం మనం చిన్నప్పుడు 7th 8th చదివే ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, అక్కడ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో మనకి టికెట్ ఇస్తారు. పెద్దలకైతే 20 రూపాయలు, పిల్లలకైతే 10 అనుకుంటాను. సంథింగ్ 10, 5 అలాగే ఏదో తేడా ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ అవే మనకి పక్షులు. పెలికాన్ ప్యారడైజ్లో పక్షుల విహారం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అసలుకి ఉదయం సన్ రైజ్ని కానీ సాయంత్రం సన్సెట్ని కానీ ఆస్వాదించాలి. ఇలాంటి ప్రదేశాల్లో మనం సాధారణంగా సన్ రైజ్ని ఎక్కడో వాకింగ్కి వెళ్తాం. ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ వాకింగ్కి వస్తే అసలు సన్ రైజ్ టైంలో లిటరల్లీ చాలా చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్తే బోట్ షికారు కూడా ఉంటుంది. బోట్ షికార్కి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. లోపల పెలికాన్ ప్యారడైజ్లో ఉన్న పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కూకు రాగాలు కూడా అక్కడ ఉంటాయి. వాటిని మనం బటన్ ప్రెస్ చేస్తే ఇది అవుతుంది. అదేవిధంగా లోపల చిన్న పార్క్ లాంటిది ఉంటుంది. అక్కడ ఊయలలు కానీ తర్వాత పిల్లలు ఆడుకునే కొన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయి. చూడండి పక్షులు, అబ్బా ఎంత బాగున్నాయో కదా. వెల్కమ్ టు పెలికాన్ ప్యారడైజ్. ప్రశాంతమైన వాతావరణం మధ్యన చుట్టూ నీళ్ళు, మధ్యలో చిన్న చిన్న చెట్లు, ఆ చెట్ల మీద చక్కని పక్షులు ఉంటే అబ్బా ఆ ఆనందం వర్ణించలేము. సెకండరీ ఏంటంటే ఇది వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ పర్సన్. వై బికాజ్ నౌ డేస్ యూ హ్యావ్ వెరీ పొల్యూషన్ సౌండ్స్ అండ్ ఎయిర్ ఆల్సో వెరీ పొల్యూటెడ్ and water also polluted, earth also polluted, but they have, where is the Kolleru forest, mostly very very peaceful and very very natural and very very beautiful, and it is not uncountable happiness. It's give lots of happiness. So every person please visit once in your life the Kolleru Abhayaranyam. Why? Because they have some medicine like a meditation. It's not for everyone, it's for something better people who love the nature. So please come and visit the Kolleru Abhayaranyam, the Pelikon Paradise of Atapaka. So please come visit the bird sanctuary. Sanctuary is very very beautiful and some happiness also very 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 uncountable. Thank you so much.